దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఏ స్టాట్యూటరీ బాడీయా లేదా కాన్స్టిట్యూషనల్ బాడీయా, ఏ యాక్ట్ కింద దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు అన్ని డిస్కస్ చేద్దామండి డీటెయిల్గా. ఓకేనా? రైట్. ఫస్ట్ బ్యాక్గ్రౌండ్. ఎస్టాబ్లిష్డ్ మార్చ్ 2009 కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అంటారు. కాంపిటీషన్ రిలేటెడ్ ఒక కంపెనీస్ ఉన్నాయి, 3-4 కంపెనీస్ ఉన్నాయి. అవి దాని రిలేటెడ్ ఒకటే కంపెనీ మోనోపలైజ్ చేస్తుంది అనుకోండి, దాని రిలేటెడ్ ఏమైనా కాంపిటీషన్ ఇష్యూస్ ఉంటే చూస్తుంది అనమాట. ఇది సిసిఐ, కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? 2009 యాజ్ ఏ స్టాట్యూటరీ బాడీ. స్టాట్యూటరీ బాడీ అంటే యాక్ట్ పాస్ చేసి పార్లమెంట్లో పెడితే దాన్ని స్టాట్యూటరీ బాడీ అంటారు. అండర్ ద కాంపిటీషన్ కమిషన్ యాక్ట్ కింద పెట్టారనమాట. కాంపిటీషన్ యాక్ట్ 2002 కింద దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. రీప్లేస్ ద, ఇంతకుముందు ఇది ఏముండే అంటే ద మోనోపోలీస్ అండ్ రిస్ట్రిక్టివ్ ట్రేడ్ ప్రాక్టీసెస్, ఎంఆర్టీపీ యాక్ట్ 1969 ఉండేది, ఇప్పుడు కాంపిటీషన్ యాక్ట్ 2002 ఉందన్నమాట. సింపుల్. ఓకేనా? రికమెండేషన్ సోర్స్. ఎవరు రికమెండ్ చేశారు వీళ్ళ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఉండాలి అంటే? రాఘవన్ కమిటీ. కీ ఇంపార్టెంట్ వర్డ్స్ యూపీఎస్సీ రిలేటెడ్లో రాఘవన్ కమిటీ ఇలా అడగొచ్చు. ఎవరు? కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా చదువుతున్నాం, అన్ని చదువుతున్నాం, కానీ అదే కమిటీ చదవలేదు అనుకోండి మిస్ అయిపోతాం, కాబట్టి అందుకే పెట్టేశాను మీకు రాఘవన్ కమిటీ. ఓకేనా? రాఘవన్ కమిటీ రికమెండెడ్ సిసిఐ. ఓకేనా? నెక్స్ట్ కంపోజిషన్. వీళ్ళ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అంటే, కంపోజిషన్ ఎవరెవరు ఉంటారు దీంట్లో బాడీలో అంటే, ఒక చైర్పర్సన్ ఉంటారు, ప్లస్ అప్ టు 6 మెంబర్స్ ఉంటారు. హోల్ టైం ఫుల్ టైం మెంబర్స్ 6 మెంబర్స్, ప్లస్ చైర్మన్ ఉంటారు. 1 + 6 = 7. 6 అనమాట వీళ్ళది కంపోజిషన్. ఓకేనా? 1 + 6 మెంబర్స్, ఒక చైర్మన్, 7 మెంబర్స్ ఉంటారు. నెక్స్ట్ అపాయింటింగ్ అథారిటీ సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్ చేస్తుంది. ఓకేనా? రైట్. సెంట్రల్ గవర్నమెంట్. ఎలిజిబిలిటీ. హైకోర్టు జడ్జికి ఉండే క్వాలిఫికేషన్ ఉండాలి, లేదా మినిమం 15 years ఎక్స్పర్టైజ్ ఇన్ ఏరియాస్ లైక్ లాలో ఎక్స్పీరియన్స్ ఉండాలి, లేదా ఎకనామిక్స్లో 15 years ఎక్స్పీరియన్స్ ఉండాలి, లేదా ఫైనాన్స్లో, బిజినెస్లో, పబ్లిక్ అఫైర్స్లో. ఓకేనా? ఇలా ఎలిజిబిలిటీ. ఎంతమంది ఉంటారు, ఏ యాక్ట్ కింద పెట్టారు? కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా. సింపుల్ రివిజన్ చేయాలి మీరు. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా, కాంపిటీషన్ యాక్ట్ వచ్చింది, ఆ యాక్ట్ కింద ఉందన్నమాట. పార్లమెంట్లో లా పాస్ చేశారు కాబట్టి అది స్టాట్యూటరీ బాడీ. ఇంతకు ముందు ఎంఆర్టీపీ యాక్ట్ ఉండేది, దాని కింద ఉండేది, ఇప్పుడు యాక్ట్ చేంజ్ చేశారు. ఎంతమంది ఉంటారు దీంట్లో అంటే 1 + 6 7 మెంబర్స్. ఎవరు అపాయింట్ చేస్తారంటే సెంట్రల్ గవర్నమెంట్ అథారిటీ. ఎలిజిబిలిటీ ఏముండాలి? హైకోర్టు జడ్జి క్వాలిఫికేషన్ ఉండాలి, లేదా 15 సంవత్సరాలు ఎక్స్పర్టీస్ ఈ డొమైన్లో ఉండాలన్నమాట. నెక్స్ట్ ఎలా స్టార్ట్ అయింది? అప్పీల్ మెకానిజం. ఇంతకుముందు అప్పీల్ మెకానిజం, ఓకే, ఇప్పుడు కూడా ఉందండి. అప్పీల్ మెకానిజం ఉండే ఏముంది అంటే, కాంపిటీషన్ అప్పీలేట్ ట్రిబ్యునల్ ఉండే, కంపాట్ అనేది ఇనిషియల్లీ స్టార్టింగ్లో ఫస్ట్లో. ఇప్పుడు ఆఫ్టర్ 2017 రీప్లేస్డ్ బై నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రిబ్యునల్, ఎన్సీఎల్ఏటి. వినింటారు, మీ న్యూస్లో వినింటారు. కంపెనీస్ ఇక్కడికి పోతాయి అనమాట అప్పీల్కి. ఓకేనా? ఓకే, ఇది వినింటారు, న్యూస్లో ఉంటుంది.